సిగం ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే సిగం వస్తే దేవుడు వస్తాడు, దాన్ని బిజినెస్ గా మార్చుకొని చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అనేకం చూస్తున్నాం మనం ప్రస్తుతం సోషల్ మీడియాలో. రీసెంట్ గా ఒక ఆవిడ సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమెకు సిగం వస్తుందని ఆడ దేవుడు ఉన్నాడని చెప్పేసి తొవ్వి ఎల్లమ్మ దేవతను తీసిర్రు. నిజానికి మరి ఆమెకు వచ్చేది నిజమైన సిగమా లేకుంటే అబద్ధపు సిగమా? దాన్ని బిజినెస్ గా డబ్బులు సంపాదించుకోవడానికి జనాలను మోసం చేస్తున్నటువంటి అబద్ధపు సిగమా అనేది అర్థం కావట్లేదు. ఈ వీడియో నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. వస్తది రాదు, వస్తది రాదు, వస్తది రాదు అని ఈ రకంగా వాళ్ళు యాంకర్ ఆవిడే అని కూడా మనం వీడియో కూడా చూస్తున్నాం. అప్పటికప్పుడే ఆమెకు దేవుడు వచ్చేస్తుంది అంటే రెచ్చగొట్టేస్తే. నిజానికి దేవుడు వచ్చే వ్యక్తులకి మీకు దేవుడు ఈ టైంలో వస్తుందా? ఇప్పుడు రప్పి అంటే వెంటనే అమ్మవారు పూనుకొని వెంటనే క్షణాల్లో దేవుడు వచ్చేస్తుందా? అదేనా నిజమైన సిగం? ఏంటి మీరేం చూసారా ఆ వీడియోలో? చూడమేముంది, అంత హేళనగా నవ్వొచ్చే విధంగా ఒక రకంగా బాధపడే విధంగా కూడా ఆ వీడియోస్ ఉన్నాయి వాళ్ళవి. రెచ్చగొట్టినంత మాత్రాన ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి అమ్మవారిని నేను ఒంటి మీద ఆ తల్లి జగదాంబ అమ్మను మోస్తూ ఉన్నా. నన్ను ఇప్పుడు రెచ్చగొట్టినంత మాత్రాన నేను రవ్వ గింజంతా కూడా ఉలికి పడను. మీకు ఒకవేళ ఆ శక్తి మీరు ఇప్పుడు నన్ను రెచ్చగొట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు వస్తుందా అమ్మవారు వస్తుందా? నేను వస్తుంది అంట, కానీ ఇక్కడ కాదు, నా మందిరంలో వస్తుంది అని చెప్తా. సో ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొడితే దేవుడు రాదు. ఎందుకు వస్తది? ఎవరిని రెచ్చగొడతావు? రెచ్చగొట్టిన ఆ తల్లి జగన్మాత వస్తే అసలు మనం అందరం ఉంటామా? ఉండలేం. ఇది కామెడీగా కొడుతుంది. నాకు వాళ్ళు చేసేదంతా ఒక కామెడీగా నవ్వొచ్చే విధంగా ఎక్కిరించే విధంగా ఉంది. అయితే మీరు నన్ను ఒకవేళ సవాలిశ్రీ అమ్మవారు ఉన్నదా, నిజంగా ఉందా లేదంటే 30 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ మనం చూపిస్తూనే ఉన్నాం. అగ్నిగుండాలు దొక్కుతున్నాం, బోనాలు ఎత్తుకుంటున్నాం, 7 అంత్రాల బోనాలు, 5 అంత్రాల బోనాము, 3 అంత్రాల బోనాలు, గోలుకొండ ముఖాల మీద ఎక్కుతున్నాము, ఎక్కరాని కొండలు ఎక్కుతున్నాము, దిగరాని కొండలు దిగుతున్నాము, అగ్నిగుండాలలో ఆడినాము, నీళ్ళల్లో ఆడినాము. ప్రతి ఒక్క దగ్గర మన సత్యం చూపించినా కాబట్టి ప్రజలోకానికి కూడా భక్తులకు ఎరక రాకేష్ బోనం అంటే ఎంత విధంగా సత్యము అని. కానీ ఆమె ఇప్పుడిప్పుడుగా పుట్టి ఆమె ఏం సత్యం చూపించింది? నిజమైన సిగమా? ఎవరినైనా కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఎవరిది నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. అబద్ధమైనప్పటికీ కాలం దానికి సమాధానం చెప్తుంది. ఆల్మోస్ట్ కాలం సమాధానం చెప్తూ వస్తుంది. వాళ్ళు అతి తెలివి చూపించిన దాన్ని భగవంతుడు తిప్పికొట్టిండు. ఇవాళ దేవత అన్నులే దొంగ దేవత అనే కాడికి రావడానికి కారణం కూడా ఎవరు? తనే. ఏదో ఫేమ్ అయిపోతున్నా ఈ ఊగడంలోనే వీడియో చూసుకుంటారు. ఫేమ్ కావడానికి 2 లక్షలు వెళ్ళింది, 3 లక్షలు వెళ్ళింది, అబ్బో నేను బాగానే ఫేమ్ అవుతున్నాను అని. కానీ ఇక్కడ ఆ లక్షలు చూసుకుంటే సరిపోదు. ఆ లక్షలలో ఎంతమంది నిన్ను ఖండిస్తూ ఉన్నారు, ఎంతమంది నిన్ను మంచి దేవుడు అంటున్నారు, ఎవరు అబద్ధం దేవుడు అంటున్నారు అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి.